రిచ్గా అడిగినాము, కాకపోతే ఇక లేదనమాట. మళ్ళీ ఇక సేమ్ ఎందుకు ఇక ఊకే సేమ్ అవుతుంది అనేసి తీసుకోలేదు. ఇక చూడండి ఇలా వస్తుంది మోడల్, వేసుకుంటే సూపర్ ఉంటుంది. రిచ్ పాయింట్ లేకుండా కాదు, కింది వరకు ఉంది, ఫ్రాక్ లెక్క కదా. తిండి పంపకాలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఆస్తి పంపకాలు జరిగినాం కానీ తిండి పంపకాలు జరుగుతాయి. హాయ్ అండి, బజార్కి వెళ్ళి అయితే ఇక టిఫిన్ పట్టుకొచ్చాను అన్నమాట. ఏం చేస్తారో వీళ్ళైతే. ఒక మేకప్ అవుతుంది. హాయ్ చెప్పు రిచ్చమ్మ. రెడీ అవుతాను. వెళ్ళిపోతాను. పెద్దోడేమో ఇల్లు ఊపుతాడు, గిన్నెలు బోళ్ళు చదువుతా ఉంది. మసాలా పట్టిన ఇప్పుడే. హాయ్ అండి అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే మసాలా అయితే పట్టేసిన, అయిపోయింది అనమాట. నువ్వు చూడండి ఎంత వెళ్ళింది. బాగానే వెళ్ళిందా? వెళ్ళింది కదా, ఎంత అయిందో. ఇందులో కొంచెం ఉంది, ఇదైతే అక్కడికి తీసుకెళ్లేది అనమాట. ఇదైతే ఇంటి దగ్గరే అనమాట. పట్టు టిఫిన్ తెచ్చా కానివ్వండి. టక టిఫిన్ తినేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేయాలి ఇవాళ. ఓకేనా? వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారంట. ఇవాళ మేము కూడా పని చేస్తాం మొత్తం అని. ఏం టిఫిన్ చెప్పు అంటే సర్ప్రైజ్. ఈయనే కూర్చోండి. ఇక కత్తెర కాదు, అది సీజర్. గిన్నెలు కాదు, బౌల్స్ అంటాడే ఉండాలి. ఇట్లా అమ్ము ఎంత జరిగే అటు కూర్చోపోయారు. అక్కడ ఆడ కూర్చోపోయి ఆడనే ఉండమ్మా. ఎండ వస్తుంది కదా ఇటు. ఓ అయ్యా, ఆ పక్క బట్టలు పిండేసేసరికి అయిపోయిందా? ఇంకా బొచ్చెడు పని ఉంది. ఇట్రా అమ్మా, ఇట్రా. వాళ్ళు యూజ్ చేయాలి. నిన్న సాయంత్రం చేద్దాం అనుకున్నాక నిన్న షాపింగ్ సరిపోయింది. షాపింగ్ అనగానే గుర్తుకొచ్చింది. సంచి తెప్పమ్మా. ఏం చూపెట్టమంటావా? టిఫిన్ చూపెట్టమంటావా? షాపింగ్ డ్రెస్సులు చూపెట్టమంటావా? ఏం చూపెట్టమంటావా చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూపించు. మళ్ళీ మనం పనిలో పడి ఉంటాం, ఇల్లు దులుపుడు అది ఇది. ఇక మళ్ళీ ఓపెన్ చేయవు కదా. మళ్ళీ సపరేట్ అంటే ఇక డ్రెస్సులు చూపించుడికే మళ్ళీ ఒక బ్లాగ్ ఎందుకు అనేసి ఆ బ్లాగ్ చేస్తానికి కూడా నీకు టైం సరిపోదంటున్నా. అసలు ఇక చెప్పాలంటే ఈ రోజు సండేగా మొత్తం ఈ రోజు మొత్తం పని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి సాయంత్రం వరకు. పట్టుకరా తల్లి. ఇల్లు కూడా కడగాలన్నమాట. సంచి కింద పెట్టిందా? ఓకే. ఆ సంచి కాడికి అదేంటి ఏం పేరు అది? మహేష్ టెక్స్టైల్స్ ఏదో ఉండే పేరు చూసిరాను. షాపింగ్ నేమ్, షాప్ పేరు మహేష్ రెడీమేడ్స్. సంచి ఇస్తారన్నమాట. బ్యాగ్ టిఫిన్ పక్క పెట్టి డ్రెస్ అయితే పెద్ద అమ్మది అనమాట. ఇటు నేను చూపెడతా కానీ ఇక అది చూపెట్టు, మరి అది చూపెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఎల్లో కలర్ అయింది మళ్ళీ. అప్పుడు కూడా ఎల్లో ఉన్నాయి కొంచెం అంటే అది టిక్ కలర్, ఇదేమో లైట్ పింక్ అండ్ ఎల్లో. ఇది దీని మీదకి అయితే కోట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇట్లా లేదు కదా ఈ మోడల్. ఈ మోడల్ లేదు అసలు. ఇక ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ బొందులు వచ్చినాయి మంచిగా. దీని మీదకి అయితే ఇలా వస్తుంది. ఇక ఈ టైపులోనే రిచ్గా అడిగినాము, కాకపోతే ఇక లేదనమాట. మళ్ళీ ఇక సేమ్ ఎందుకు ఇక ఊకే సేమ్ అవుతుంది అనేసి తీసుకోలేదు. ఇక చూడండి ఇలా వస్తుంది మోడల్, బాగుంది కదా. ఇవన్నీ అయితే ఇట్లా లైనింగ్ మంచిగా ఉన్నాయి అన్నమాట. పర్లేదు. ఫ్లవర్స్ ఇదే కావాలట పెద్దమ్మకైతే. వేరే చూస్తేనే వేరే తీసుకోవే, ఉన్న కలరే ఎందుకు అని అంటే ఇదే కావాలంటారు. ఇదే తీసుకున్నాము. ఇది పట్టుకోమ్మా, ఓపెన్ చేయ మరి. బర్త్డే గర్ల్. వా
మరి ఓపెన్ చేయి. ఓ కింద ఏదో ఉంది తాడు. ఎటు తిప్పుతుంది ఇది? ఇటు ఇటు ఇక నేను చూపెడతాను. ఓపెన్ చేసినావా? చూడండి ఫ్రెండ్స్, ఇదైతే రిచ్ అనమాట. దీని మీదకైతే పాయింట్ వచ్చింది, ఇట్లా బొందులు అయితే వచ్చాయన్నమాట ఇక్కడ. రేపు మళ్ళీ బ్లాక్ చేద్దాంలే వేసుకున్నాక ఎలా సెట్ అవుతుందో కాదో అనేసి చూద్దాము. ఇది డబల్ కుట్ వేపియాలో కావచ్చమ్మా? వేపియాలంటే అవసరం లేదు. డబల్ కుట్ కూడా మమ్మీ అవి అంతే ఉంటాయి. ఇది మాకు కూడా కాలర్ వచ్చింది ఫ్రెండ్స్, మంచిగా స్టెప్ బై స్టెప్ అయితే ఇలా వచ్చింది. మంచిగా ఉంది అనమాట డ్రెస్ కూడా. ఇది పట్టుకున్నారు, ఇది ఏమే పట్టుకుంది, నాకు ఇదే కావాలి. ఇది పట్టుకుంది, నాకు ఇదే కావాలి. కానీ కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్. ఈసారి పోగానే అయితే డ్రెస్సులు దొరకలేదు. పోయినసారి అయితే అట్లా పోయినామో లేదో, ఈమె బర్త్డే అప్పుడు, పెద్దమ్మ బర్త్డే అప్పుడు డ్రెస్సులు మంచిగానే దొరికినాయి. ఈసారి అయితే ఒక 2-3 షాపులు తిరగంగా తర్వాత దొరికినాయి అనమాట. ఒకసారి నిలబడమ్మా రిచ్. రిచ్ అట్లాంటివి నువ్వు నేర్చుకున్నావు అనుకో, తన్నులు పడతాయి నీకు. వేసుకుంటే సూపర్ ఉంటుంది రిచ్. పాయింట్ లేకుండా కాదు, కింది వరకు ఉంది, ఫ్రాక్ లెక్క కదా, బాగుంది. స్టెప్ బై స్టెప్ ఇలా వస్తే మంచిగా బాగుంటుంది. పాయింట్ అడుగు ఎలా ఉంది నా డ్రెస్, మా అక్క డ్రెస్ అని. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా డ్రెస్? బాగుంటే కామెంట్ చేయండి తప్పకుండా. నువ్వు నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవాళ పెట్టేసేయండి ఇక కానివ్వండి టిఫిన్. ఎల్లో, ఇదేమో పింక్ కలర్. పోయినసారి కూడా ఇదేనమ్మా? కాదు కదా? కాదులే, కానీ ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్. ఈ మోడల్ కూడా భలే ఉంది. రెండింటికి కాలరే, పెద్దామది కాలరే. ఎట్లా అట్లా పెట్టద్దు, పట్టదు అలా, పట్టదు. ఎటు ఎన్ని తెచ్చావు? 1 2 పెద్దోడు ఎడిపోయినావు? నలుగురికి 4 పార్సెల్స్. బోండాలు తెచ్చావా? వాడాలి వద్దంటాను. వాడాలి వడాలంటే నువ్వు ఇంట్లో చేస్తావు, బోండాలు చేయవు కదా, అందుకని. తిండి పంపకాలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఆస్తి పంపకాలు జరిగినాం కానీ తిండి పంపకాలు జరుగుతాయి. ఆ దోశను ఆఫ్ చేయి, ఆ దోశను ఆఫ్ చేయి. పెళ్ళి అవుతుంది. దోశ ఆఫ్. ఓకే. చట్నీ మీకు గిన్నెలే కావాలమ్మా? అందులో వేయనా? గిన్నెలేనా? ఇలా చట్నీలో తినొచ్చు, అలా కూడా తినొచ్చు. తినండి అమ్మా. దోశ నీకు అవసరం లేదుగా? ఎవరికి? నీకు. నాకు 2 బోండానే సరిపోతాయా? అసలే ఇలా పని, పెద్ద పని ఉంది ఇలా. ఎట్లుంది తల్లి? బాగుందా? ఈసారి వేరే దగ్గర తెచ్చా, అక్కడ బాగుంది. అట్లే కారం ఉందా? కాలింది. వేడున్నాయా? బాగున్నానా? అప్పుడే తీసిరు మరి. దోశ తినీలో. ఇదేంటి మరి? ఏంటి అది? కూడా దోశనే ఇది. ఏమో మరి ఏం చట్నీ అది, కొంచెమే. కరెక్ట్ చూద్దాం, స్కేల్ పెట్టు. స్కేల్ తెమ్మన్నా తెస్తా.
పరిశీలించాలి. ఎట్లుందమ్మా? కారం ఉందా బిడ్డ? కారం లేదుగా. చట్నీ ఏదన్నా కారం ఉందా? నువ్వు చెప్పు ఎట్లుంది? లేదు, కారం ఏం లేదు. గ్రీన్ చట్నీ కారం వేయట్లే మరి, వాళ్ళకి వేసినావు అది కానీ టేస్ట్ ఉంది మరి. బాగుంది. పూరి తెమ్మన్నగా లేవా? పూరి ఉన్నాయిలే కానీ కర్రీ బాగాలే. పూరి కర్రీ ఎందుకమ్మా వేసుకుంటావు అది? హోంవర్క్ కంప్లీట్ చేసుకోండి ఫస్ట్. అయిపోయిందా నీది? నీది కూడా అయిపోయిందా? ఎందుకంటే అది పెండింగ్ ఉంచి మీరు మళ్ళీ అదో ఇదో మేము చెప్పే పని చెప్తా అంటే ఇంకేమైనా పిండేసేటి. బీరువాలో కూడా తీసి పిండేస్తావా? సెల్ఫ్లలో కూడా తీసి పిండేయండి. ఇంకేం మరి? ఇప్పుడు బయట ఉన్న వరకు అన్ని పిండేస్తాను. పిండేసినావు కదా, ఇప్పుడు ఆ రూమ్ ఒకటి తులపాలి. తిన్నావు కొద్దిసేపు అట్లా కూర్చుంటే ఏమైంది? కూర్చునే టైం లేదమ్మా. నాకు బట్టలు ఉన్నాయి, మళ్ళీ మబ్బు చేస్తుంది, బట్టలు ఎండవు, నేను ఆడేయాలి అప్పుడు. అందుకే అగో అవి ఎండినాయి కూడా కొద్దిగా, గాలారినాయి మంచిగా అన్నీ. చెల్ల తిన్నదా? తింటాందా? టవల్ కూడా అన్నీ వేసేసినాయి. ఎండ కొట్టాలి ఇవ్వాలి మరి. మమ్మీ బట్టలు పిండుకో, పక్క బట్టలు పిండుకో. ఎండ కొడితేనే మొత్తం ఎండుతాయి. సర్లే ఇంక బాయ్ చెప్పేసేయండి. ఇక మంచిగా నీడున్నది, నీడున్నప్పుడే టక్క టక్క పిండేటి ఏమైనా ఉంటే పిండేసాయి. ఇగో ఇప్పుడు ఈ బట్టలు పిండితే ఇంట్లో పనే. ఇక ఇల్లు దులిపి ఇల్లు కడిగితే అయిపోతుంది. ఇక పని ఏం లేదు, ఇక వంట చేసుకొని అన్నం తింటే అయిపోతుంది మధ్యాహ్నం. ఇక మళ్ళీ బ్యాగ్ చదరాలి ఫ్రెండ్స్, ఇవాళనే చదరాలన్నమాట. ఇక అక్క వాళ్ళకి తీసుకున్నా కదా చీరలు, ఇక దేని దానికి అట్లా జాకెట్ ముక్కలు అన్నీ అయితే పక్కకు పెట్టేసుకొని మా వరకు బట్టలు కూడా పక్కకు పెట్టేసి అన్నీ చదువుకుంటే అయిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున అయితే లేట్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇక మా ఆయన అయితే నేను ఎక్కువ చదివితే మా ఆయన తిడతాడు. ఒకవేళ ఈ టైంకే ఇట్లా ఎండ కొడుతుంది కదా, రేపు నేను పండుకొని లేచినాక పోదాం అంటాను. సరే లేస్తే కొంచెం ఆయనక లేస్తాను అనుకో, అంత ఎండలో పిల్లల్ని తీసుకొని ఎట్లా బయలుదేరుతాం? బండి మీద పోతా అంటే ఎండ అనిపించదమ్మా. అవునవును, మనం పోతా అంటే దేవుడు గొడుగు పడతాడు, ఇట్లా నీడ పడతాడు. మరి పడతాడు దేవుడు ఉన్నాడు 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 అందుకే ఇంత హ్యాపీగా ఉంటాను మరి. అందుకే ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. లేట్ అయినా కూడా వీడియోస్ అయితే వస్తాయి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.